సనాతన ధర్మాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సనాతన ధర్మంలో ఉన్న వారందరికీ ఒక్క తాటిపైకి నడిపించడానికి, దానిలోని సమస్యలు, లోపాలు ఎప్పటికప్పుడు గుర్తించి దిద్దుకోవడానికి హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారని రాష్ట్ర సలహాదారు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. కాకినాడ శశికాంత్ నగర్లో బుధ ఎన్సీఎస్, వారం ఇండస్ట్రీస్ ఎండీ నారాయణం మురళి అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ విజయాదిత్య తదితరులు ప్రసంగించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ గురుపూజలో వ్యక్తికి గురుపూజ చేయటం కాకుండా పతాకానికి గురుపూజ చేయటం ఆయన ప్రవేశపెట్టారన్నారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ మనుగడ ఇప్పటికీ జపసత్వాలు పెంచుకుని నిలబడి గొప్ప గొప్ప విజయాలు సాధించిందంటే హెడ్గేవార్ నిరాడంబర జీవితం, వైవిధ్యమైన జీవనశైలి మాత్రమే అన్నారు. 100 సంవత్సరాల సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సనాతన ధర్మం అనే కుటుంబ సమాజాన్ని ఐకమత్యంగా పరిరక్షించుకోవాలన్నారు. బీఎస్ఎస్ సీతాపతి, ఎంవి శాస్త్రి, సిహెచ్ భారతి ప్రసంగించారు. కేఎస్పీఎస్ సిఓ మురళీధర్, జిల్లా భాజపా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, టి నారాయణరావు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పూర్తిగా వెనక్కి తిరిగి తన కంటికి కనపడినంత మేర పరిశీలనం చేస్తుంది. అట్లా పరిశీలనం చెయ్యకుండా నన్నెవరేం చేస్తారని ముందుకు వెళ్ళదు. తనని తాను పరిశీలించుకోవడం సింహం యొక్క లక్షణం. అందుకే సింహం అంత గొప్పదైంది. సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహంలా శక్తివంతం కావాలి అంటే, మృగరాజు కావాలి అంటే, ఒక సంస్థ తన ప్రయోజనాన్ని, తను ఎందుకు పుట్టిందో ఆ లక్ష్య శుద్ధిని నిలబెట్టుకోవాలంటే అటువంటి సింహావలోకనం ఎప్పటికప్పుడు అవసరం. కాలమునందు అవసరములు మారిపోతుంటాయి. సమాజంలో ఏ రుగ్మతలు ప్రవేశించాయో ఆ రుగ్మతలను దిద్దుకోవడానికి అవకాశం కల్పించాలి. చూడండి, ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పటికప్పుడే ఇంటి పెద్ద, నువ్వు ఇట్లా ఉండకు, ఇది ప్రమాదం, నువ్వు ఇందులో ఇంకొంచెం ముందుకి వెళ్ళిపో, ఉత్సాహంగా కొనసాగు, దీనివలన నువ్వు వృద్ధిలోకి వస్తావు, కుటుంబ గౌరవం నిలబెడుతుంది అని పరిశీలించి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చినట్లే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి తాను కుటుంబ పెద్దగా నిలబడి ఎప్పటికప్పుడే ఈ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు, ఇక్కడ ఏర్పడినటువంటి పరిమితులు, ఇక్కడ ఏర్పడిన లోపములను పరిశీలించి వాటిని దిద్దుకోవడానికి కావలసిన మార్గములను అన్వేషిస్తుంటుంది, ప్రబోధం చేస్తుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన కాకినాడ నగరంలో కోటాయ కన్వెన్షన్ హాల్ జంక్షన్ దగ్గర శశికాంత్ నగర్, రమణయ్యపేట బస్తీల్లో హిందూ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 ప్రాంతాల్లో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ కలిసి ఉండాలి, కులాల భేదాలు, ప్రాంత భేదాలను మర్చిపోయి అందరూ కలిసి ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలని, అలాగే మన వాతావరణం పరిరక్షించుకోవాలని, అలాగే మన సనాతన ధర్మంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరి చేసుకుని అందరూ కలిసి సమాజాన్ని, భారతదేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా గడప లోపలే కులం గడప బయట మనందరం హిందువులనే నిదానంతో ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్, ప్రాంత ప్రచారక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ విజయాదిత్య గారు పాల్గొన్నారు. నా పేరు అప్పాజీ, కాకినాడ నగరం హిందూ సమ్మేళన సంయోజక. హిందూ బంధువులు అందరూ రావడం జరిగింది. మేము ఈ కార్యక్రమం నిమిత్తం మా కార్యవర్గం, అదే మా నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి, రాత్రి పగలనక కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఈ రోజు 31 రాత్రి ఇంత మంచి కార్యక్రమం జరిగిందంటే ఇంతమంది హిందూ బంధువులు హాజరయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా మంచిగా జరుపుకోవడం జరిగింది. రాబోయే 2026 అందరికీ మంచిగా జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.